నాది ఒక విచిత్రమైన సమస్య అండి. ఎవరితో చెప్పుకోవాలో ఎలా చెప్పాలో కూడా నాకు పెళ్ళైన కొత్తలో కొంచెం సర్దుకోవాలి అన్నట్టు మామూలుగానే ఉన్నాను. కానీ దాని తర్వాత నుంచి మాత్రం చెప్పుకోలేని బాధ అండి. ఎంతో ఆశతోటి పెళ్లి చేసుకున్నాను, లైఫ్ బాగుంటుంది అని ముందడిగేసాను. కాకపోతే ఇప్పుడు చనిపోవాలన్నంత బాధ. హస్బెండ్ తో ఏమన్నా ఇష్యూ ఉందా? ఎవరైనా ఏమన్నా అంటున్నారా? నా కళ్ళతో చూసి బాధని తట్టుకోలేకపోతున్నాను నేను. అన్న చెల్లెలు చూసింది నేను నిజమే చూసాను. ఆ టైంలో నాకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏటు పోతున్నావు? సమాజంలో ఉన్నామా మనము? మాట్లాడదామని చేశాను. చెప్పు, ఏమైంది? నీకు అన్ని తెలుసు, మళ్ళీ నన్ను ఏమైంది నాకు అర్థం కావట్లేదు అంటే నేను ఏం చెప్పను. మీ చెల్లితో ఉంటుంటే నాకు చూసే మనిషికి తెలుస్తుంది. అంత కాదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమైతే. మనిషి పుట్టుకున్నావు అసలు. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉంటది మీకు తెలియదా? బ్రదర్ అండ్ సిస్టర్ అంత క్లోజ్ గా ఉండాల్సిన అవసరం ఏంటి? నేను ఒక అమ్మాయినే కదా, నేను కూడా అడుగుతున్నాను. చెప్పు. చేసాలు చేస్తున్నావా? ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాను కాబట్టి కొంచెం నోటికి నేను అదుపుగా మాట్లాడతాను. బయట అయితే తాట తీసేవాడిని. ఇప్పుడు బ్రదర్ అండ్ రిలేషన్షిప్ మీద తనకు అనుమానం కలిగింది. ఎందుకు? ఆమె పంపించే మీ మధ్య ఆమె ఎందుకు? ఆమె ఏమంటుంది బాత్రూమ్ లో మన తను నేను చెప్పినట్లు ఏంటా, నేను చెప్పినట్లు ఉంటా అంటే ఇక్కడ ఉన్నావు, లేదంటే చచ్చిపోమను. నాకు అరే సెన్స్ ఉందారా నీకు? మైండ్ అసలు సెన్స్ ఉందారా? ఫస్ట్ ఇది లాయర్గా కాదు మేడం, నేను కోర్టు తీసి మాట్లాడతా. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. సో ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవ్రీ వీక్ మనం చాలా సమస్యలు తీసుకొస్తున్నాం. సో ఈ రోజు ఒక విచిత్రమైన సమస్య అని ఎందుకన్నానంటే, ఒక అమ్మాయి కాల్ చేసింది. ఆ అమ్మాయి లాస్ట్ 2-3 days గా మెసేజెస్ పెడుతుంది. నాకైతే ఏం అర్థం కాలేదు ఆమె ఏం చెప్తోందో. కానీ తనకి ఏదో ప్రాబ్లం ఉంది, చెప్పలేకపోతోంది, ఏదో బాధపడుతోంది. తన అత్తగారింట్లో ఏదో ఇష్యూ అంట, అమ్మాయి రమ్య. సో తను చాలా ట్రై చేసింది యాక్చువల్గా అందులోంచి బయటపడడానికి, సొల్యూషన్ కోసం. ఎక్కడ దొరకలేదు, మన ప్రోగ్రామ్ కాల్ చేసింది అనమాట. సో ఒకసారి మనం మాట్లాడి చూద్దాం. ఫస్ట్ నేను మాట్లాడిస్తాను, ఎందుకంటే అమ్మాయి కదా ఏం చెప్పాలనుకుంటుందో. సో తనకు కాల్ చేద్దాం. ఒకటేంటంటే, ఇప్పుడు లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర నిజాలు దాయకూడదు, అది చెప్పమనంట. అంతే తప్పదు మరి, అంతే. ఇప్పుడు మీరు ఓపెన్ గా వాళ్ళు చెప్పుకోగలిగితేనే మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. మీరు సలహా చెప్పగలుగుతారు. అలాగే చేయాలి కదా తల్లి, అది ఉద్దేశం. సో తన కాల్ చేద్దాం సార్. హలో, రమ్య గారు కాల్ చేశారు కదండి. ఒక నిమిషం రమ్య గారికి ఇస్తారా అండి? అమ్మ రమ్య, నమస్తే అమ్మా. నమస్తే అండి. నా పేరు అనుష. నిన్న మాట్లాడారు కదా. సో అనుష గారు చెప్పండి. అనుష గారు లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుంచి చేస్తున్నాను. సో మీ పక్కన ఎవరైనా ఉన్నారా? మీరు మాట్లాడగలరా ఫ్రీగా? మాట్లాడగలనండి, చెప్పండి. యాక్చువల్గా మీరు నిన్న నాకు మీ ప్రాబ్లం చెప్పారు, బట్ నాకు పూర్తిగా అయితే అర్థం కాలేదు. అంటే మీరు ఏదో చెప్పుకోలేని బాధ పడుతున్నారని అనిపించింది మనం. కానీ ఓపెన్గా ఇప్పుడు మన ముందు అడ్వకేట్ గారు ఉన్నారు, సాయికృష్ణ ఆజాద్ గారు. ఆయన అందరికీ తెలుసు. సో మీకు ఆయన ఏమన్నా సలహా ఇవ్వగలుగుతారో, హెల్ప్ చేయగలుగుతారో చూద్దాము. ఒకసారి మీ సమస్య ఏదున్నా ఓపెన్గా చెప్పండి, ఎందుకంటే లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర నిజాలు చెప్పాలి. సరేనా? మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్తారా ఇప్పుడు? సరే అండి, చెప్పండి అమ్మా. అనుష గారు, నాది ఒక విచిత్రమైన సమస్య అండి. ఎవరితో చెప్పుకోవాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఓకే. నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయిందండి. ఓకే. 6 నెలల వరకు బానే ఉన్నాము. అప్పటి వరకు ఏమీ తెలియలేదు నాకు. మా ఇంట్లో పరిస్థితి బాగోక మా అమ్మ నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేసారు. వీళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని నమ్మి పెళ్లి చేశారు. ఓకే. ఒక 6 నెలలు కూడా నాకు బానే అనిపించింది, పర్లేదు అనుకున్నాను. ఇంకా పెళ్ళైన కొత్తలో కొంచెం సర్దుకోవాలి అన్నట్టు మామూలుగానే ఉన్నాను. కానీ దాని తర్వాత నుంచి మాత్రం
చెప్పుకోలేదు బాధ అండి. రమ్య రమ్య చెప్పాలో కూడా తెలియదు, ఎమోషన్ అవుతుంది. ఎవరిని అడగాలో సహాయం తెలియదు నాకు. రమ్య రమ్య ఒక్క నిమిషం, నువ్వు బాధపడకు, నీ సిస్టర్తో చెప్పుకున్నట్టు చెప్పుకో, పర్వాలేదు. నీ పేరు కానీ నీ డీటెయిల్స్ కానీ ఎక్కడ బయటికి రావమ్మా, ఓకేనా? నీకేమైనా సహాయం చేయగలుగుతాము, మేము ట్రై చేస్తాం. ఫస్ట్ నువ్వు కంట్రోల్ చేసుకో. మిమ్మల్ని కాంటాక్ట్ చేశానండి. అయ్యో పర్వాలేదు రమ్య, మేము తప్పకుండా హెల్ప్ చేస్తాము. నీకు లీగల్ హెల్పే కాదు, ఎలాంటి కౌన్సిలింగ్ అయినా చేద్దాం, అట్లేం లేదు. ఇదిగో సాయి కృష్ణ ఆజాద్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, అడ్వకేట్ గారు ఉన్నారు, నేనున్నాను, మీడియా ఉంది. నువ్వు అస్సలు భయపడకు, బాధపడకు, ఓకేనా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా, సమస్య? ఎంతో ఆశతోటి పెళ్లి చేసుకున్నాను, లైఫ్ బాగుంటుంది అది ముందడిగేసాను. కాకపోతే ఇప్పుడు చనిపోవాలన్నంత బాధ. తప్పు రమ్య, వద్దు అలాంటి నిర్ణయం తీసుకోకు. ఏదన్నా సాధించాలి, బతికి సాధించాలి. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ తరఫున ఎవరు పోరాడతారు చెప్పు? నువ్వు ఉండు, నిలబడు, నీ వెనక మేము ఉన్నాం, ఓకేనా? సమస్యకో పరిష్కారం ఉంటదమ్మా. మీరు అలాగా అసలు అలాంటి మాట అనకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి ధైర్యంగా ఉండు. తల్లి నువ్వు ఫస్ట్ ధైర్యం తెచ్చుకొని నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, దాన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం మనం ఆలోచిద్దాం, ఓకేనా? చెప్పు. నీకు అంటే ఏమన్నా హస్బెండ్ తో ఏమన్నా ఇష్యూ ఉందా? ఎవరైనా ఏమన్నా అంటున్నారా? 6 నెలల వరకు బాగానే మామూలుగానే చూసుకున్నారు, కానీ దాని తర్వాత పెళ్ళైన తర్వాత వెంటనే చుట్టాలందరూ ఎవరికి ఏంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే ఆడబడుచు మాతోనే ఉండేది. తనకి పెళ్ళయింది, ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓకే. కానీ తను ఇక్కడే ఉండిపోయింది. నేను సర్లే ఆడబడుచే కదా, ఏదన్నా తనకు ఉండాలని ఉంటుంది అమ్మగారి ఇంట్లో. ఇలా 2 నెలలు 3 నెలలు అలా గడిచిపోతూనే ఉన్నాయి. నేను ఎక్కువ పట్టించుకోలేదు, సర్లే అనుకున్నాను. కానీ ఒక 6 నెలల తర్వాత నుంచి మాత్రం అదొక విచిత్రమైన బాధ అమ్మ నాకు. ఇది బయటకు చెప్తే కూడా అందరూ నన్నే తిడుతున్నారు, నన్నే చెడ్డదన్నా చూస్తున్నారు. కానీ ఒక ఆడపిల్లగా నేను పడే బాధ ఎవరికి ఎలా చెప్పమంటారు? నా కళ్ళతో చూసి బాధని తట్టుకోలేకపోతున్నాను నేను. అన్న చెల్లెలు చెప్పు రమ్య, చెప్పు. అసలు నువ్వేం చూసావు? నీ బాధ ఎందుకు కలిగిందో చెప్పు. నిన్ను ఎవ్వరు జడ్జ్ చేయరమ్మా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళంతా ఒకవైపు నుండి ఆలోచించారేమో, కానీ ఇప్పుడు మేము ఎవరిని జడ్జ్ చేయకుండా వింటాం, ఓకేనా? ఫస్ట్ నీ ప్రాబ్లం చెప్పుకో. నువ్వేం చూసావు, నీకు ఏమనిపించింది అది చెప్పు. మొదట్లో ఆయన ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేవాడు. ఎవరితో మాట్లాడినాడో తెలియదు. ఫోన్ లో చాటింగ్, నేను ఫోన్ చూడడానికి కూడా వెనక్కి తీసేసుకునేవాడు. నా మీద ఇంట్రెస్ట్ లేనట్టు. 6 నెలలు బానే ఉన్న మనిషి సడన్ గా నా మీద ఇంట్రెస్ట్ లేనట్టు నన్ను దూరం పెట్టడము, చిరాగ్గా చూడడము, నా అంతటి నేనే బాధతో వెనక్కి వెళ్ళిపోయేలా బిహేవ్ చేయడము, ఎమోషనల్ గా కుంగదీసేసేవాళ్ళు. అంటే నేనంటూ ఒక మనిషినే కాదు అన్నట్టు ప్రవర్తించేవాళ్ళు. చాలా చీప్ గా చూడడము, చిన్నతనంగా చూడడము, కొట్టకుండానే ఒక మనిషిని మాటలు, చాటింగ్. దానికి తోడు ఆడబడుచు వాళ్ళ ఆయన మీద అసలు ఇంట్రెస్టే ఉండదు తనకి. తను కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది, చాటింగ్ చేస్తూనే ఉంటుంది. మా అత్తగారు వీళ్ళకి సపోర్ట్. మా ఆయన నన్ను పక్కన పెట్టేసి షాపింగ్ కి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆడబడుచుని తీసుకుని వెళ్ళేవాడు. అంటే అది రమ్య ఏమనుకోకు, కామనే కదా, అంటే వాళ్ళ సిస్టరే కదా, ప్రేమకు సహజంగా ఉంటది కదా తల్లి. నేను ఒక ఆడపిల్లగా ఒక భర్త తన వైఫ్ తో ఎలా ఉండాలో అలా ఉండకుండా ఒక వేరే అమ్మాయితో అలా ఉంటుంటే అది అర్థమవుతుంది కదమ్మా నాకు. తెలుసుకోలేనంత చిన్న పిల్లలు కాదు కదా. ఓకే, వాళ్ళు ఏదో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అనిపించింది తనకి. నేను లేనప్పుడు నవ్వుతూ ఇకలు ఏదో మాట్లాడుకునేవాడు. నేను సడన్ గా వెళ్ళగానే ఆపేయడము. ఈవెన్ మా ఆయన స్నానం చేస్తున్నారు, నేను టవల్ తెద్దామని బయటికి వెళ్ళాను. నేను వచ్చే లోపల మాడబుడ్స్ అక్కడ లోపల మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు. అసలు నేను చూసింది నేను నిజమే చూసానా? ఆ టైంలో నాకు ఏది అర్థం కాలేదు. ఏడోకు ఏం చూసావు చెప్పు. నేను చెప్పలేదు, అది అలాంటివి జరుగుతాయా అని కూడా నాకు తెలియదు. అదే అర్థమైందా మీకు? నాకు ఒక నిమిషం రమ్య లైన్ లో ఉండు. ఏంటి సార్ అంటే ఆ అమ్మాయి అనేది వాళ్ళ భర్త స్నానం చేస్తుంటే వాళ్ళ ఆడబిడ్డ కూడా అక్కడ ఉంది అని అంటున్నారు.
ఓకే. అది ఏది మనం అర్థం చేసుకోవాలి. నేను ఓ. అప్పటికి అడిగాను ఇలాంటి బాబోయ్. వస్తున్నాయి తనని పంపించేయండి, మన మధ్యలో లేనిపోని డిస్టర్బెన్స్ వస్తున్నాయి అని అంటే కూడా దానికి నన్ను తిట్టడం, నన్ను కొట్టడం అసలు అంటే సమాజంలో ఇది చెప్పలేని స్థితిలో ఉందామె. నాకు అర్థం కాలేదు. ఒక అన్నా చెల్లెల మధ్య అఫేర్ ఉన్నది. ఒక్క నిమిషం రమ్య లైన్ లో ఉండు. నాకు అర్థమైంది ఏంటంటే సైకలాజికల్ మీకు ఏమర్థమైంది సార్ ఇదంతా వింటుంటే? ఒకసారి ఆమె కొద్దిగా మీరు హోల్డ్ లో ఉండండి రమ్య, వినండి ఒకసారి. అడ్వకేట్ మాట్లాడుతున్నారు, ఎమోషన్ కొంచెం కంట్రోల్ చేసుకో. సబ్జెక్ట్ అర్థం అవుతుంది. నువ్వు ఏడుస్తున్నావు కదా, అర్థం మాకు కావట్లేదు, చెప్పలేకపోతున్నామా. సహజంగా ఉంటది అది. ఇప్పుడు ఆమె సైకాలజీ నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ భార్య, ఇక్కడ ఆడబిడ్డ, భర్త. సో ఏమని పట్టించుకోవట్లేదు. సహజంగా అది ఓకే, అది ప్రతి ఇంట్లో ఉండాల్సింది. ఇప్పుడు ఏమి చెప్పే వర్షం నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది అనేది ఏమి చెప్తుంది. అది ఆమె చెప్పింది మీకు అర్థం అవుతుందా? అది చెప్పలేకపోతుంది, అది ఏడుస్తుంది ఆమె. అయ్యయ్యో. ఇప్పుడు జనరల్ గా వేరే వాళ్ళతో అఫైర్ ఉందంటే ఈ అమ్మాయి డైరెక్ట్ గా చెప్పేస్తే ఎవరైనా నమ్ముతారు, చెప్తారు. రమ్య ఇంతేనా ఇప్పుడు సార్ అదే అదే ఆమె చెప్పేది. అదే ఆమె ఇప్పుడు అది ఎవరికి చెప్పినా కూడా తల్లి ఆ విషయం ఎవరు చెప్పినా ఎవరు నమ్మరు, మనల్నే బ్లేమ్ చేస్తారు. కేసు కూడా పెట్టిందంట. ఓకే, ఏమని పెట్టావు? ఓకే ఓకే అని చెప్పి మళ్ళీ మారాలి. నేను నా భర్తను వదులుకోలేను, తిరిగి వెళ్ళాను. వెళ్ళినప్పటి నుంచి ఇంకా విపరీతంగా టార్చర్ ఎక్కువైంది. అయ్యయ్యో. దాంతో నేను సూసైడ్ చేసుకోవాలా? అదే 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 అదే. రమ్య 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 ఒక్క నిమిషం ఊరుకో రమ్య ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సార్ చెప్తున్నారు ఇదంతా కేవలం మెంటల్ టార్చర్ పెట్టడానికి డ్రామా చేస్తున్నారేమో. ఒకవేళ ఒక నిమిషం నువ్వు హోల్డ్ చేసుకో. కాదండి, టార్చర్ అనేది ఒక బాధ, మీరు అన్న డ్రామా అనేది ఒక బాధ అయితే ఆమె కళ్ళతో చూసింది ఆమె జీర్ణించుకోలేకపోతుంది. మీకు అర్థం అవుతుంది. అదే అదే ఒక అమ్మాయి ఎట్లా చెప్పుకుంటది? ఎవరికన్నా చెప్పావా రమ్య? పోనీ ఫ్యామిలీలో ఎవరితో, అమ్మతో కానీ ఇలా చెప్పుకున్నావా? అది నేను వాళ్ళు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను కదా, వాళ్ళు విడిపోవాలనుకోరు, నన్నే సంధాయించి పంపించారు. ఒక్క నిమిషం ఆమె నాగమని నేను చెప్తాను. ఎంత ప్రయత్నించినా కానీ కక్కేస్తుంది బాధ. అదే బిహేవ్ చేస్తున్నారు. నా అంతటి నేను చనిపోవాలి, నా అంతటి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఏంటో తెలియట్లేదు. అమ్మ రమ్య, ఇప్పుడు ఈ పర్సన్ ని పెళ్లి చేసుకున్నావు కదా, ఈ పర్సన్ ఎలాంటి వాడు? ఏమన్నా అంటే ముందేమన్నా ఐడియా ఉందా? అంటే తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధం అని చెప్పావు. తెలిసిన వాళ్ళ సంబంధం వచ్చింది. పరిస్థితి బాగోక సరే చేసేద్దాము, మంచి సంబంధం చేసేసారు. ఎలాంటి ఎంక్వైరీ చెప్పుకోలేదు, ఎంక్వైరీ కూడా చేసుకోలేదు. పాపం ఆడపిల్ల జీవితం నాశనం చేశారు. తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే గుండె మీద బరువు దింపుకోవాలని ఆలోచిస్తారు. అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఈ మీ ఆడపడుచు ఎప్పుడైనా దీని మీద రియాక్ట్ అవ్వడం, ఆమెకు కూడా హస్బెండ్ ఉన్నాడు కదా, మరి వాళ్ళు ఎప్పుడు వచ్చి ఏమైనా తీసుకెళ్ళడం లాంటివి చేయరమ్మా? వాళ్ళతో మాట్లాడితే అన్నయ్యతో మాట్లాడినందుకు కూడా నన్ను చాలా కొట్టారమ్మా. ఓకే, వీళ్ళ ఆడపడుచు భర్తతో కూడా మాట్లాడింది తను? మాట్లాడింది. ఓకే, నేను తప్పుగా కూడా ఏం మాట్లాడలేదు. ఓకే, ఇలా ఎందుకు విడిగా ఉంటున్నారు, కలిసి ఉండండి. అయ్యయ్యో, కలిసి ఉన్నాను చెప్పింది. మంచి ఉద్దేశంతో చెప్పింది కదా, మంచి. అయ్యో, వీళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? మంచి చెడు సంసారం చేయమ్మా, మాకు సంబంధం లేదని వాళ్ళ పేరెంట్స్ అంటారు. ఓకే, సమస్య ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ గుండెల మీద బరువు దింపుకోవడం కోసం పెళ్లి చేశారు. ఒకసారి రమ్య నీ వర్షం విన్నాం కదా, ఒక్కసారి ఏమనుకోకుండా మీ హస్బెండ్ ని లైన్ లోకి తీసుకో. అసలు అతను ఏమంటాడో విందాం. ఎందుకంటే అడ్వకేట్ గారు చాలా మందిని మైండ్ సెట్స్ చూస్తారు కదా, ఆయన విన్నారనుకో, అంటే మేము ఉన్నాం కాన్ఫరెన్స్ లో చెప్పొద్దు, జస్ట్ తీసుకొని నార్మల్ గా మనం కలిసి ఉందాం, బాగుందాం అన్నట్టుగా రెండు మంచి మాటలు చెప్పి చూడు, వాళ్ళ అక్క గురించి అడిగి చూడు, ఆయన ఏమంటాడో చూద్దాం. ఓకేనా? ఓకేనా? మనం మ్యూట్ పెట్టేద్దాం, ఆయన వినిపిస్తాయి. ఒక్క నిమిషం అమ్మ, కాన్ఫరెన్స్ పెడతాను. తప్పకుండా పెట్టమ్మా. ఆయన ఏం చెప్తాడు వింటే మనకు సబ్జెక్ట్ వస్తుంది. టూ మచ్ సార్, ఇది అసలు ఏటు పోతున్నావు, సమాజంలో ఉన్నామా మనము? అదే తల్లి, ఇప్పుడు విషయం ఏంటంటే నాకు అసలు బుర్ర తిరిగిపోయింది. మాకు అర్థమైపోతుంది సైకలాజికల్. ఆమె కొన్ని పదాలు చెప్పలేకపోతుంది, ఎందుకు అంటే ఆమె మనసు అంగీకరించట్లేదు దాన్ని. ఓకే, అది చెప్పలేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం, సడన్గా మనం ఇంట్లోకి వెళ్ళాం, సడన్గా పాము కనపడింది అనుకోండి, భయపడి ఆగిపోతాం. అది చెప్పలేము మనం.
అంటాం, కానీ సడన్ గా అంత గుండె ధైర్యం ఉండాలి. సడన్ గా చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, అట్లా అట్లా రొప్పుతుంది ఆ సైకాలజీ, అట్లా ఉందన్నమాట. ఓకే. సడన్ గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు మాటలు రావు కదా, అట్లా భయపడుతుంది. అది ఆమె సైకాలజీ ఇప్పుడు అట్లా ఉందన్నమాట. సడన్ గా జరిగిన సంఘటన, ఇప్పుడు అతను వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, లేదా అన్నోన్ పర్సన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, లేదా ఇంకెవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అంటే ఇప్పుడు ధైర్యంగా చెప్పకూడదు, ఇతను పలానా ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకునే కలదు. కానీ ఒక ఫ్యామిలీలో అంటే అది మ్యూట్ లోనే ఉంది. మాట్లాడదామని చేశాను. చెప్పు, ఏమైంది? ఎంత కామన్. ఎన్ని రోజులు జరిగింది, ఏదైతే గొడవ జరుగుతుంది మన ఇద్దరి మధ్యలో, ఇప్పటికీ నువ్వు మారాలని అనుకుంటున్నాను నేను. ఏమైంది? ఏమైంది తెలియదు, నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతుందా? నీకు అన్ని తెలుసు, మళ్ళీ నన్ను ఏమైంది నాకు అర్థం కావట్లేదు అంటే నేను ఏం చెప్పను? అసలు నాకు చెప్పు. ఇప్పుడు బ్రదర్ రిలేషన్షిప్ అంటే, బ్రదర్ అండ్ రిలేషన్షిప్ అంటే ఓన్లీ అదొకటే అనుకుంటారా మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు క్లోజ్ ఉన్నంత మాత్రాన అన్ని జరిగిపోయినట్ట? నాకు అర్థం కాదు. వినోద్ వినండి, ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయి వాళ్ళకి. బయటపడింది అలా మీ చెల్లితో ఉంటుంటే నాకు చూసే మనిషికి తెలుస్తుంది. అంత కాదు, అంత కాదు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమైతే. మనిషి పుట్ట అసలు నువ్వు మనిషివేనా? సెన్స్ ఉంటే ఆలోచిస్తున్నావా? నాకు అర్థం కాదు. నువ్వు నా కళ్ళతో నేను చూశాను వినోద్, మీరు మాట మార్చకండి. మీరు నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నేను ఇంత ఇప్పటికీ కూడా మీరు మారాలనే కోరుకుంటున్నాను నేను. అది కాదు, అది కాదు, స్టెప్స్ అది కాదు. చెప్పాను ఫస్ట్ తనకంటే ఇప్పుడు నా ఇంట్లో ఉంది, నా ఇంట్లో ఉంటే తప్ప? నేను తనకి ఎప్పుడు తప్పు పట్టలేదు వినోద్, మీకు కూడా తెలుసు. తనని ఎప్పుడు నేను తనకు ఒక ఇల్లు ఉంది అని, ఎప్పుడు ఆ ఇల్లు ఉండాలి, తనకి పుట్టిల్లు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాను నేను కూడా. కాకపోతే ఈ తప్పుగా ఏదైతే జరుగుతుందో అది జరగకూడదు, అది జరుగుతుంది తప్పు అని అంటున్నాను నేను. మీరు దానికి ఒప్పుకోవట్లేదు, దాన్ని మీరు సరిదిద్దుకోవట్లేదు. మీరు ఖచ్చితంగా ఇతనికి వార్నింగ్ ఇవ్వాలి, అసలు లీగల్ గా మాట్లాడదాం. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు, నా కంట్రోల్ అవ్వట్లేదు, సారీ. నేను మాట్లాడతాను సార్ ఇప్పుడు. మొత్తం అవునేవ్వండి, మధ్యలో ఇన్వాల్వ్మెంట్ ఏం చెప్తారు? చచ్చిపోంటున్నాడు. హలో హలో వినోద్ గారు, అసలు మీరెవరండి కాన్ఫరెన్స్ వచ్చేసారు? సరే, నేను వాళ్ళ తెలిసిన వాళ్ళండి, మా రిలేటివ్స్. తను అంటే మీరు మాట్లాడుతున్న తనకి ఏదో బాధ ఉందని చెప్పుకోవడానికి కాల్ చేసింది. అదే నేను వింటున్నాను. అంటే అమ్మాయిని చచ్చిపో వెళ్ళిపో అని మాట్లాడుతున్నారంటే ఏంటండి పద్ధతి? నాకు అర్థం కాదు. అంటే పెళ్లి చేసుకున్నది ఎందుకు మీరు? అది కాదండి, ఇప్పుడు మీరు ఆలోచించారు, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉంటది మీకు తెలియదా? అమ్మా మేము చెప్పామమ్మా, మా స్టైల్లో మేము చెప్పాము. ఆమెకి క్లాసు పడింది, అయినా కూడా ఆమె చెప్పిన తర్వాత మాకు అసలు పిక్చర్ అర్థమైంది. ఓకే, మేమేమో అంత పద్ధతి లేని వాళ్ళం కాదు. మేము చెప్పాము, చెప్పిన తర్వాత అసలు ఆమె విషయం చెప్పిన తర్వాతే అర్థమైంది మాకు. మీరు క్రాస్ చేశారు ఆ లైన్, అర్థమవుతోందా? నేనేం క్రాస్ చేస్తున్నాను? నేను ఎప్పుడు క్రాస్ చేయలేదు లైన్. అసలు మీరు బ్రదర్ అండ్ సిస్టర్ అంత క్లోజ్ గా ఉండాల్సిన అవసరం ఏంటి? నేను ఒక అమ్మాయినే కదా, నేను కూడా అడుగుతున్నాను, చెప్పు. అంటే ఇప్పుడు ఫారెన్ కల్చర్ లో మీరు చూసారు, ఫారెన్ కల్చర్ మీకు తెలియదే ఉంది, ఎలా ఉంటారు వాళ్ళు, క్లోజ్ గా ఉంటారు చాలా. బాబు ఇది ఫారెన్ కాదమ్మా, ఇది ఇండియా. ఓకేనా, మోడర్న్ గా కనిపించవచ్చు. ఒకసారి మాట్లాడు. హలో, ఆయన ఎవరు అనుకుంటున్నాడు? వినోద మాట్లాడితే చెప్పండి. మీరు? నా పేరు సాయికృష్ణ ఆజాద్, నేను అడ్వకేట్ని. కొద్దిగా సెన్స్ ఉందా నీకు అసలు? దబాయిస్తున్నాడు అసలు. కాదయా, పిల్లని చచ్చిపోమనే రైట్ నీకు ఉందా? ఫస్ట్ అది చెప్పు. వేస్ట్ మాటలు మాట్లాడుతున్నావు, తాడ తీస్తే అనుకున్నావా? ఎవడు అసలు ఎవడు లేడనుకుంటున్నాడా? నాకు అర్థం కాదు. అలా కాదు, ఒక్క నిమిషం విను. సరే అది నువ్వు ఇందాం. ఫస్ట్ ఆయన చచ్చిపోయిన రైట్ నీకుందా? పిచ్చాశాలు చేస్తున్నావా? ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను కాబట్టి కొంచెం నోటికి నేను అదుపుగా మాట్లాడతాను. బయట అయితే తాడ తీసేవాడిని పాటికలు వేరేవాడైతే. అది కాదయా, ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, అమ్మాయిని చూడాల్సిన బాధ్యత నీకుందా లేదా? ఫస్ట్ అది చెప్పు. అవును సార్, ఉంది, కాదంటలేను. ఏంటంటే ఇప్పుడు బ్రదర్ అండ్ రిలేషన్షిప్ మీద తనకు అనుమానం కలిగింది. ఎందుకు? అవును, పంపించే. ఇప్పుడు అట్లా కాదండి, అమ్మాయికి పాప ఉంది అంటున్నారు మీరు. ఇప్పుడు మీ చెల్లె కాదంటే అందరికి ఆడపిల్లలు ఉంటారు. ఆమెను పంపించే. మీ మధ్య ఆమె ఎందుకు? ఆమె ఏమంటుంది, బాత్రూంలో మీ ఇద్దరు కొన్ని చూడనుకున్న స్థితిలో నేను చూశానని చెప్తుంది కదా. ఆమె ఓపెన్ గా చెప్పింది. కొన్ని మనం మాట్లాడుకోకూడదు, బయట ప్రోగ్రామ్ కాబట్టి చెప్పట్లేదు. సరే, ఇప్పుడు ఒకవేళ
నేను కాదంటలేదు, మీ పవిత్ర బంధం ఉంటుంది సహజంగా, అందరికీ చెల్లెలు ఉంటారు, అక్కలు ఉంటారు, అది కాదు. ఒకవేళ అది ఆమె నెగిటివ్గా చూసింది అనుకుందాం, అది పక్కన పెట్టేసి, సరే ఆమె నెగిటివ్గా చూసింది వదిలేద్దాం, ఆ కళ్ళు సరిగా బాగాలేదు అనుకుందాం మాటర్స్కి. ఇప్పుడు మరి నువ్వు భార్యని కొట్టడం తిట్టడం, నువ్వు చచ్చిపో అంటావు, నీకెంత రైట్ ఉంది అసలు? నీకేం రైట్ ఉంది ఫస్ట్ అది చెప్పు. అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి, నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి. పెళ్లి చేసింది ఇంట్లో పెట్టుకోవడానికి అడగండి అసలు. వాళ్ళ సిస్టర్కి పెళ్లి ఎందుకు చేశారు? ఇప్పుడు మీ సిస్టర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒకసారి వినండి, పెళ్లి చేసుకున్నారు, ఓకే, మీ భార్య పైన మీకు పూర్తి అధికారం ఉంటుంది, చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అది చేయకుండా నువ్వు చచ్చిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు సావు, అదేం మాట్లాడే రైట్ నీకైతే లేదు కదా. ఇంకొకటి ఒకటే సార్ ఇప్పుడు ఒకటి చెప్తాను, ఎందుకంటే తను ఒక్కసారి కాదు ప్రతిసారి ఇదే ఉంది. ఎందుకంటే ప్రతిసారి రావడము, ఎందుకు అంత క్లోజ్ ఉన్నారు, ఎందుకు అంత క్లోజ్ గా ఉండాలి, అసలు ఎందుకు ఉంచుకున్నాడయ్యా బాబు? నువ్వు మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు? ఇది ఓకే, ఇది రీజను. ఆ రీజన్ కి సమస్య ఏంటి? ఆమె ఉంచుకుంటామే కదా. యాక్చువల్గా ఆమెను అక్కడ పంపించేయండి, మీ తల్లిగారిని చూసుకుంటే తప్పు లేదు, దానికి ఏమి అబ్జెక్షన్ లేదు, ఎవరో నో అని చెప్పరు. ఒక ఇంటి ఆడపిల్లని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి వాళ్ళ భర్తతో కూడా మాట్లాడితే అతను ఏమన్నాడు, నన్ను పంపించేస్తే మేము చూసుకుంటామని అతను అంటున్నాడు కదా. అలాగా సార్, ఇప్పుడు తనకి ఇష్టం లేకుండా నేను పంపించలేను కదా, ఎలా పంపిస్తాడా? అతనికి ఇష్టం అంటున్నాడు కదా, ఆయనకి ఇష్టం అంటున్నాడు కదా, వాళ్ళ భర్తకి ఇష్టం అంటున్నాడు కదా, భార్య భర్తను కలపాల్సిన బాధ్యత ఉంది. నా సిస్టర్ కి ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు నేనెందుకు పంపిస్తున్నామని. ఈయనకి ఇష్టం ఉందా అడగండి. అదే ఈయనకి ఇష్టం, పాప ఉందా? అవును సార్. పాప కోసం మరి మీరు పంపించాలి కదా, నచ్చ చెప్పి పంపించాల్సిన బాధ్యత కూడా ఉందిగా మీ పైన. అంటే నా భార్య అంటే ఇలానే ఉంటది, తను ఇలానే ఉంటది, ఇలానే నువ్వు అలాగే ఉంటావు అంతే. మీకు అర్థమైందా ఆజాద్ గారు? ఆమె అక్కడే ఉంటది, ఈయన అలాగే ఉంటాడు, నీకు నచ్చితే ఉండు లేకపోతే చచ్చిపోంటున్నాడు. లేదు అంతే. అది లాస్ట్ అండ్ ఫైనల్ నేను అనేది ఒకటే సార్, నేను అనేది ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్ గా, తను నేను చెప్పినట్లు ఉంటా, నేను చెప్పినట్లు ఉంటా అంటే ఇక్కడ ఉన్నాను, లేదంటే చచ్చిపోమను, నాకు అవసరం. ఎక్కడ ఉంటావు నువ్వు చెప్పు, అడ్రస్ ఎక్కడ ఉంటావు నువ్వు అసలు? ఇంకా ఏం లేదు, నాకు ఏం మాటలు మాట్లాడుతావు, నీకేం రైట్ ఉంది అసలు? కాదా, నీకేం రైట్ ఉందా ఫస్ట్ ఆ మాట అంటానికి? చచ్చిపోమని అంటున్నావా? మరి పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అవును సార్, అంటే అంతకుముందు బాగుండింది, తర్వాత నుంచి స్టార్ట్ అయింది ఇది మొత్తం. స్టార్ట్ అయితే భార్యని మార్చుకోవాలి, భార్యకి అనుకూలంగా ఉండాలి, కానీ నువ్వు ఎట్లా అంటావు అట్లా? నీకేం రైట్ ఉంది? ఒకసారి నేను మాట్లాడుతున్నాను, నేను చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. అమ్మా వినోద్, ఇలా ఉండు, ఇలా ఉంటే నేను చెప్పాను ఆల్రెడీ. అరే బాబు నాకు బూతులు వస్తాయిరా, నాకు దండం పెడతా, మాట్లాడు మేడం, నీకు దండం పెడతా. నేను మాది విజయవాడ లాంగ్వేజ్ వస్తే మళ్ళీ బాగోదు లైవ్ లో, మళ్ళీ నన్ను తిట్టుకుంటా. వినోద్, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మనం ఊరుకునే సమస్య లేదు. నువ్వు ఏమనుకుంటున్నా మాట్లాడుతున్నావు నాకు తెలియదు, ఇది అయితే ఫారెన్ కాదు, ఇది భారతదేశం. అరే సెన్స్ ఉందారా నీకు? మైండ్ అసలు సెన్స్ ఉందారా? ఫస్ట్ ఆ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నా? మరి మళ్ళీ అమ్మాయికి ఏదో దిక్కు లేక ఇలాంటి యదోని భరిస్తుంది, కానీ వేరే ఆడదై ఉంటే నిన్ను 3 చెల్లు నీళ్లు తాగిచ్చేది. నువ్వు ఏమనుకుంటున్నా, అమ్మాయికి ఎవరు లేరు అనుకుంటున్నావేమో, మేము లీగల్ గా నిలబడి కేసులు పెట్టించామంటే మాత్రం వేరే రకంగా ఉంటది, పారిపోతుంది మరి ఆమె అక్కడ ఉండకుండా అని. ఒకటండి, ఇప్పుడు మీ సిస్టర్కి మేము రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం, కానీ మీ సిస్టర్ సంసారం నువ్వు నిలబెట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఆమె సంసారం తీసేస్తూ మళ్ళీ నీ సంసారం తీసుకుంటున్నావు, అక్కడ బాధ అనిపిస్తుంది. సమస్య అది. నువ్వు పెద్ద మనుషులు తీసుకెళ్ళి పోనీ మీ సిస్టర్ తరపున మేము మాట్లాడతాం, చెప్పు మరి, పోనీ మేమే వస్తాం మీ సిస్టర్. రమ్య నువ్వు లైన్ లో ఉన్నావా? వినోద్ నీతో మాట్లాడేదేం లేదు ఇంకా. కాదు ఒక్క నిమిషం ఆగండి. వాడు వేస్ట్ అండి, వాడు పశువులు కాదండి. ఇప్పుడు అతను నేనేమంటలేదు, వాళ్ళ సిస్టర్ విషయంలో కూడా మన కాళ్ళు జోక్యం చేసుకుని పంపించే ఏర్పాటు చేద్దాం, మంచితనం. వాడికి అర్థం కావట్లేదు కదా మనం రమ్యతో. అది అడగండి, ఆ మాట అడగండి ఒకసారి, ఆ పిల్లని వినోద్ని అడగండి. పంపడు, వాడు ఫిక్స్ అయిపోయాడు. ఒకసారి ఇంకొకసారి అడగండి, మేము వచ్చి చేస్తామని చెప్పండి. ఉన్నావా లైన్ లో బాసు? రమ్య ఇప్పుడు అతనైతే ఫిక్స్ అయిపోయాడమ్మా క్లియర్ గా, నీకు నచ్చితే ఉండు లేకపోతే వెళ్ళిపో అని మాట్లాడుతున్నాడు, లేదంటే చచ్చిపో అంటున్నాడు. నీకు ఇక మెంటల్ టార్చర్ కావాలా? ఇలాగే నీకేం కోరుకుంటున్నావు చెప్పు. ఇది లాయర్ గా కాదు మేడం, నేను కోర్టు తీసి మాట్లాడతా, నీ దండం పెడతా. లాయర్ గా నాకు కొన్ని ఎథిక్స్ వస్తున్నాయి, కానీ కోర్టు తీస్తేనే మా అసలు స్వరూపం బయట. రమ్య మరి సార్ చెప్తున్నారు వాడి అమ్మాయి ఎమోషనల్ గా ఆల్రెడీ పాపం చాలా ఎమోషన్ కాదమ్మా తల్లి నేనేమన్నానంటున్నానా, ఇప్పుడు ఒక లాయర్ గా మనం డిగ్నిఫైడ్ గా మాట్లాడతాం, అది అలా లేదు వ్యవహారం ఇది. అందుకే ఒక్క నిమిషం నేను రమ్య తరఫున ఒక్కసారి మీరు మాట్లాడండి. రమ్య ఏం కోరుకుంటున్నారు? రమ్య ఒక్కసారి చెప్పు. నేను మారాలని కోరుకుంటున్నానమ్మా, ఎందుకంటే చచ్చిపోమంటే బాధ పెట్టలేను. మీరు ప్రయత్నించండి మార్చడానికి, అవ్వకపోతే నేనేం చేయలేను.
సరే రమ్య, నీకు ఏం సొల్యూషన్ చేయలేను అంటే మళ్ళీ మీరు సెకండ్ థాట్ పెట్టుకో మాకు తల్లి, కాంటే డైవర్స్ వేసి అతని మీద 498 డొమెస్టిక్ వైలెన్స్ అవి పెట్టి అలాగే మనం తీసుకొచ్చి లేదా మెయింటెనెన్స్ వేసి అట్లా తీసుకొద్దాం లీగల్ గా, మీకున్న రైట్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు ముందైతే మీరు ప్రయత్నం చేయాలంటున్నారు కదా, ఒకటి ఆడు అట్లా మాట్లాడుతున్నాడు ఏంటి, మీరు కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంచుకొని కొంచెం ధైర్యంగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు మాట్లాడండి, మళ్ళీ మాట్లాడండి, లేదా మీరు రమ్మంటే మేము వస్తాము మంచిగా మాట్లాడితే ఓకే, లేదా తన్నులే పడతాయని చెప్పండి. అది న్యాయవాదిగా మీకు నేను హెల్ప్ చేసి పెడతా. ఎథిక్స్ అవన్నీ పక్కన పెడదాం, ఎథిక్స్ కాదు వాడి మాటలు అనేదానికి చచ్చిపోమనే రైట్ అయితే లేదండి భారతదేశంలో ఎవరికి. ఈ అమ్మాయికి మనం ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ ఉంచగలమా? ఖచ్చితంగా చేద్దాం. అయితే ఒక్క నిమిషం నేను వినోద్తో మాట్లాడు. రమ్య ఒక్కసారి వినోద్కి అమ్మ లాస్ట్ ఒక 2 minutes మాట్లాడాలి అతనితో. ఉన్నారా ఆయన లైన్ లో? ఉన్నారా వినోద్? ఉన్నావా లైన్ లో? చెప్పండి. అడ్వకేట్ గారు ఉన్నారు వినోద్. నువ్వు చాలా చండాలంగా మాట్లాడుతున్నావు. నేను అమ్మాయిని కాబట్టి నేను ఏమనలేకపోతున్నాను. ఆయన చెప్తారు, ఒక 2 మాటలు విను, ఎందుకంటే నీ మంచి కోసమే, అక్కడ నీ కోసం కాదు, మీ ఆవిడ మోహన్ చూసి మాట్లాడుతున్నాం మేము, అది గుర్తు పెట్టుకొని మాట్లాడు, ఆచి తూచి మాట్లాడు, ఓకేనా? ఎగరకు. ఒకసారి మాట్లాడండి సార్. ఇప్పుడు వినోద్ గారు, మీకు వ్యక్తిగా రెస్పెక్ట్ ఇస్తాను, దానికి ఇబ్బంది లేదు. కానీ ఒక ఆడపిల్ల గొంతు కోసే రైటు, ఆమెను చచ్చిపో అనే పదాలు ఎవరైనా సహించరు. అది కోర్టు కూడా సహించదు, పోలీసు వారు సహించరు, లాయర్లు సహించరు, బుద్ధునోడు ఎవడో సహించడు, ఓకేనా? సో మీకు ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే నేను ఆల్రెడీ చెప్పా, మీ సిస్టర్ వాళ్ళ సంబంధించి సెటిల్ చేద్దాం, మీకు ఏదైనా సెటిల్ చేద్దాము. సీరియస్గా కాదు మేడం, కోర్టు తీయమంటే తీస్తా, మీకు దండం పెడతాను, నాకు అంటే వేరే ఉద్దేశం కాదు. ఇతను చెప్పినట్టు వింటే మనం ప్రేమిద్దాం, గౌరవిద్దాం, రెస్పెక్ట్ ఇద్దాం, అన్ని చేద్దాం అతనికి. మన పిల్లోడు మన తమ్ముళ్ళలాగా చూసుకుందాం. కానీ అందరిలాగా వేరే చెప్పుడు మాటలు వినో, లేకపోతే ఆడ మాటలు వినో, లేకపోతే మొండి ధైర్యంతో మూర్ఖంగా మాట్లాడితే ఎవరు సహించరు. కాబట్టి మనం మీ సంసారం నిలబెడదాం వినోద్, దానికి ఏం లేదు. నువ్వు నా తమ్ముళ్ళు అంటాడు, అదేం లేదు. కాకపోతే ఆ పదాలు వాడద్దు దయచేసి, ఎందుకంటే ప్రాణం తీసే రైట్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఏంటి, భారత రాజ్యాంగం ప్రకారం 21 ప్రకారం అందరికి జీవించే హక్కు ఉంది. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే మాట్లాడదాం, కూర్చొని సెటిల్ చేద్దాం. మీకు ఏదైనా కావాలంటే మేము బయలుదేరి వస్తాం. మీరు అమ్మాయిని కనుక అన్నారో, తిట్టారో, లేకపోతే కొట్టినా, ఇంకేదన్నా కడే సరే, కోర్టు వ్యవహారం పక్కన పెట్టండి. వ్యక్తిగతంగా మాత్రం మీ తాడ తీస్తా. నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లా, నువ్వు నాకు ఎగనెస్ట్ వెళ్ళినా పర్లేదు. ఆడపిల్ల విషయంలో అట్లా చేయొద్దు, ఏమనుకో మాకు, ఓకేనా? మేడంతో మాట్లాడండి. సరే, అడ్వకేట్ చెప్పారు కదా, ఇప్పుడు మీడియా తరఫున కూడా చెప్తాను. ఇప్పటి వరకు ఆ అమ్మాయి గురించి మీ ఆవిడ కానీ, మీ అక్క, మీ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇప్పటిదాకా మేము ఎక్కడ రివీల్ చేయలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే 2 వైపులా ఆడపిల్లలే ఉన్నారు, వద్దు. ఇప్పటి వరకు ఏముందో మాకు తెలియదు. ఆ అమ్మాయి అయితే మానసికంగా చాలా హింసపడుతోంది. రమ్య నిజంగా నువ్వు కళ్ళకు అద్దుకొని చూసుకోవాల్సిన వైఫ్. ఇంత దరిద్రాలు చూసి కూడా ఆమె ఇంకా కావాలి అంటుంది చూడు, అదైనా నిలబెట్టుకో. లేదు ఇలాగే పిచ్చి వేషాలు వేస్తాను, నువ్వు తమాషాలు చేస్తా అంటే మాత్రం వేరే రకంగా వెళ్తాము, ఇంకో రకం కూడా వెళ్తాం. నువ్వు అన్నావు కదా, నువ్వెవరు మాట్లాడడానికి అన్నావు కదా. ఇవన్నీ విత్ ప్రూఫ్ రికార్డింగ్లతో దగ్గరుండి అడ్వకేట్ గారు వచ్చి మరి ఆవిడ, మీ సిస్టరు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీరు కలిసి ఏ రకంగా డ్రామా చేస్తున్నారో ప్రతి దానికి సెక్షన్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి బాబు. ఏం జరగదు, ఎవరికి చెప్పుకోలేదు, చెప్పుకోలేదు మాత్రం మర్చిపో, అలాంటివి మర్చిపో. మంచి పని కోసం ఏదైనా సిద్ధంగా ఉంటాం, ఓకేనా? వింటున్నావు కదా. మళ్ళీ అమ్మాయి మీద ఒక దెబ్బ పడినా బాగోదు వినోద్. ఒక్క చిన్న కాల్ ఏ టైంలో వచ్చినా కూడా బాగోదు. ఇప్పటి వరకు జరిగింది, మర్యాదగా ఎవరి దారిన వాళ్ళు ఉండండి, ఓకేనా? ఇప్పుడు అమ్మాయి చెప్పిందని ఆమె మీద కోపం పెట్టుకున్నా బాగోదు. రమ్య, నువ్వు కేర్ఫుల్గా ఉండమ్మా. నీకు ఎలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఇబ్బందిగా అనిపించినా కూడా కాల్ చేయి. నీకు కుదరని టైంలో ఒక చిన్న మెసేజ్ అన్నా వదిలేసేయి, ఎంప్టీ మెసేజ్ అయినా నీకు వెంటనే రిప్లై వస్తుంది, ఓకేనా? ఇప్పుడు వినోద్ గారు ఇవన్నీ వింటున్నారు, లైన్లో ఉండి నీ అడ్రస్, మీ అత్తగారి అడ్రస్, అవసరమైతే మీ ఆడపడిచే అడ్రస్లు కూడా అన్నీ మాకు వాట్సాప్ చేసేసాయి. మేము అవన్నీ రికార్డ్ పెట్టుకుంటాం. నీ నుండి ఎంటీ మెసేజ్ వచ్చినా మేము అక్కడికి వాలిపోతాం, ఓకేనా? ఓకేనా? అమ్మ బాబోయ్, ఈ ఎపిసోడ్ అయ్యాక నేను కాఫీ తాగాలి. ఏంటండి హెడ్ఏక్ వచ్చేసింది? మనం ఎక్కడ సొసైటీలో ఉన్నామా, ఇంకెక్కడన్నా ఉన్నావా? ఇంత చండాలాలు ఏంటి అసలు? మనం లైవ్ లో ఉన్నాయి అనకూడదు, కానీ తప్పది అట్లా అంటాం. చచ్చిపోయిన రైట్ ఆడికి ఎక్కడ ఉందండి? అసలు క్లియర్ గా అమ్మాయి కూడా అన్నం కూడా కూడు కూడా సరిగ్గా పెట్టినట్టు ఉన్నాడు. అమ్మాయి చాలా చాలా నాకు చూస్తే కానీ అర్థం అవుతాం. సరే, ఇలాంటి వాటిల్లో నిజంగా ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టని ఉంటుంది కదా, ఇలాంటి హింస కేసు పెట్టలేదండి. నేను అనుకుంటా కేసు పెడితే ఎఫ్ఐఆర్ అదంతా అవుతుంది, కానీ అంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు.
ఇక ఈ అమ్మాయికి ఏంటంటే ఎవరు లేరండి, మెయిన్ పేరెంట్స్ సపోర్ట్ లేదు. ఓకే. సో ఇట్లా జరుగుతుంది, ఎవరు చెప్పుకోలేని స్థితిలో కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఏం చేస్తారు, పిలిచి బాబు మంచిగా ఉండే బాబు అని చెప్తారు, అంతే కదండి. అంతకన్నా ఏముంటుందండి దాంట్లో, మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ మొదలకు వచ్చి గొర్రె అంటారు కదా, మేక కుక్కతో కొంకర అని చెప్పి మనకి అట్లనే అవుతుంది అతని పరిస్థితి అది. కానీ వాడు కూడా అసలు ఫారెన్ లో క్లోజ్ గా అదే ఇక ఆడికి ఎట్లా కాదులే మేడం, బయట మనం వెళ్తే కానీ తెలియదు, వాడు తాట తీస్తే కానీ వాడు బుద్ధి రాదు, వాడికి ఇట్లా కాదు. లీగల్గా ఏమైతే మేడం 41 నోటీస్ ఇస్తారు, బయటకు వస్తాడు, మళ్ళీ కోర్టు చుట్టూ తిరుగుతాడు, దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక అమ్మాయి గొంతు కోయడానికి రెడీగా ఉంటాడు. అవును, అంతేగా డివోర్స్ వచ్చింది ఫ్రీగా, మళ్ళీ ఇంకో అమ్మాయి గొంతు కోయడానికి సిద్ధంగా. ఇలాంటి వాడికి వేరే స్టైల్లో ఇవ్వాల్సిందే తప్పలేదు. ఇప్పుడు ఈ రమ్య సిచ్యువేషన్ వేరే అమ్మాయికి ఎదురైంది, ఇంట్లో ఇలాగ మెంటల్ టార్చర్, వాడు దెబ్బ వేయట్లేదు, కొట్టట్లేదు అమ్మాయిని, కానీ టార్చర్, చచ్చిపోయేంత టార్చర్ పెడుతున్నాడు. ఇప్పుడు అన్నీ తెలిసి కామ్గా ఉన్నప్పుడు వీళ్ళ అత్త మామ ఇతను ఆడబడుచు ఎవరైనా కూడా, లేదంటే ఆమె భర్త అనుకుందాం, అందరికీ అంత సీన్ తెలుసు, ఈ అమ్మాయి సఫర్ అవుతుంది, ఈ అమ్మాయికి లీగల్గా ఎలాంటి హెల్ప్ వస్తుంది? ఒకటండి అనుష గారు, ఇప్పుడు హింస అంటే కొట్టక్కర్లా, మానసిక హింస కూడా హింస కిందే వస్తుంది. ఓకే. అంటే తిట్టకుండా బూతులు మాట్లాడటం, లేకపోతే మౌనం పోరాటం, కొంతమంది మౌనంగా ఉంటారు, అవును అదొకటి, లేదా కొంతమంది డబ్బులు ఇవ్వకపోవడం, భార్యను పట్టించుకోకపోవడం, రకరకాల హింసలు చాలా రకాలు ఉంటాయి, దాన్ని మానసిక హింస అంటారు. ఓకే. శారీరక హింస అంటే కొట్టడం, కొట్టిన దెబ్బ ఒక రోజు 2 రోజులు ఉంటుంది, కానీ మానసిక హింస జీవితకాలం ఉంటుంది, గొనగొట్టడం, తిట్టడం, రకరకాలుగా మాట్లాడటం. ప్రూఫ్లు ఉంటాయి కదా కేసు పెట్టడానికి, వీటికి ఏముంటాయి? ఉంటాయండి. ఇప్పుడు ఎందుకంటే ఎవిడెన్స్ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు వింటుంటారు కదా, తర్వాత ఎంఐ చెప్పింది ఉంటుంది కదా, సో ఫోన్ చాటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు ఉదాహరణకి ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు BNS 85, పాత అయితే 498A అంట, అది పెట్టినప్పుడు ఆడబిడ్డ మీద కూడా కేసు పెట్టచ్చు, అమ్మాయి మీద పెట్టచ్చు, ఆడబిడ్డ మీద పెట్టచ్చు, అత్తగారి మీద పెట్టచ్చు, అతని మీద పెట్టచ్చు అనమాట. సో పెట్టిన పోలీసు వాళ్ళు పిలుస్తారు, 41 నోటీస్ ఇస్తారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ వస్తుంది అనమాట. తర్వాత కోర్టులో ఇవన్నీ రుజువు అవుతాయి, మనం రుజువు చేసుకోవచ్చు, రుజువు అయిన తర్వాత అలాగే 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. హింస పెట్టిన వాళ్ళందరికీ, ఇంక్లూడింగ్ అత్తమామ కూడా అండి. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా మనం ఫైల్ చేస్తాము, దాని ద్వారా మెయింటెనెన్స్ అడుగుతాము, రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాము, ఇవన్నీ తీసుకుంటాము. ఇదే కాకుండా మళ్ళీ సపరేట్ గా మనం మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు, 125 CRPC కింద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రీజన్ తో అమ్మాయిలు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి డివోర్స్ కూడా వచ్చేస్తుందా ఈజీగా? డైవర్స్ కూడా వస్తాయి, కానీ ఇతనికి డైవర్స్ ఇచ్చేసినట్టు వాళ్ళు మళ్ళీ ఇంకొక అమ్మాయి గొంతుకు వస్తాడు, ఆ అమ్మాయి కూడా వదులుకోవడానికి ఇష్టపడట్లేదు, ఇష్టపడట్లేదు. కాబట్టి వీళ్ళకి కౌన్సిలింగ్ చేద్దాము, అంటే మామూలుగా ఈ విషయంలో అయితే పర్టికులర్ విషయంలో జనరల్ గా ఏంటంటే మహిళలు ఎప్పుడైతే సఫర్ అవుతారో వాళ్ళకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే 485 BNS లేదా 498A, డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, ఇవి ఉంటాయి. ఇంకా క్రూయల్టీ వద్దు సార్, దరిద్రం రా బాబు వదిలించుకోవాలి, అతనితో మనకు ఎందుకు లేదు అనుకున్నప్పుడు డైవర్స్ కేసు కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు. సో మహిళలకున్న హక్కులు అదే మ్యారేజ్ లైఫ్ లో ఒక మాటతో వాళ్ళని తూలనాడినా, వాళ్ళని మానసికంగా హింసించినా కూడా. ఇంకొకటి డౌరీ కూడా ఇందులో యాడ్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు డౌరీ తేవాలి, నిన్ను అది అదనపు కట్నం కోసం విధించిన సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటారు, DP యాక్ట్ అంటాం మామూలుగా. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా వాళ్ళకి దానికి సంబంధించిన పనిష్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది ఇదే కాకుండా స్త్రీధనం ఏదైనా ఈ అమ్మాయి స్త్రీధనం ఇచ్చింది అనుకోండి, అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం 26 కింద స్త్రీధనం ఏదైతే ఇచ్చిందో అవి కూడా మనం రికవరీ చేసుకోవచ్చు, రికవరీ కూడా తీసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి వెసులుబాట్లు. ఓకే. సో ఇన్ని ఉన్నాయి, కానీ మరి ఆ అమ్మాయి మరి లీగల్ గా వెళ్తే మరి టైం పడుతుంది, వేరే ఉంటది. ఈ కేసు విషయంలో లీగల్ కాదు, మనం వెళ్ళి మీరు నేను ఇంకా మనం అమ్మాయి కూర్చోబెట్టి మాట్లాడి అన్ని లీగల్ గా పోలేం కదండి, అన్ని కోర్టు చుట్టూ కాకుండా మన మానవతా దృక్పథంతో ఆడికి ఎలా చేయాలో అలా చేసి సెట్ చేద్దాం. అది కూడా బెటర్. ఇది కాని పక్షాన ఒకవేళ వినోద్ నువ్వు ఈ ఎపిసోడ్ చూస్తే మరి జాగ్రత్తగా మీ సిస్టర్ కానీ, మీ అమ్మగారికి కానీ, మీ నాన్నగారికి కానీ కూర్చోబెట్టి ఎపిసోడ్ చూపించమ్మా, క్లారిటీ వస్తుంది కదా సార్, అంతే కదా? పద్ధతిగా ఉంటే పద్ధతిగా, అంతే మంచితనం అంటే అదేగా తల్లి, మంచిగుంటే మంచే లేదా పంచే, అంతే మిగిలిందే ఉంది. సరే, అందుకే ఇప్పుడు మీరు ఎలాగో బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి ఇక్కడికి సర్దుకున్నామా, బాగుపడ్డామా అనుకుంటే బాగుంటది. అటు రమ్య బాగుంటది, ఇటు మీ సిస్టర్, అందరూ హ్యాపీగా ఉండొచ్చు ఎవరి ఫ్యామిలీ. అంతే కదా సార్? సపోర్ట్ చేద్దాం తల్లి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.